హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనండి మీ దేవిని. ఈరోజు ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు రెసిపీ వచ్చేసి డాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఎన్నో ఎగ్ కర్రీస్ మీరు తినే ఉంటారు. ఒక్కసారి నేను చేసిన ఈ ఎగ్ కర్రీ అనేది ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలని అడిగి మళ్ళీ చేయించుకుంటారండి. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. చిక్కటి గ్రేవీతో ఎంతో రుచిగా ఉండే డాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ మనం కూడా ఇంట్లో ఎంచక్కా చేసుకొని ఇంటిల్లిపాది ఆస్వాదించవచ్చు. అంత బాగుంటుంది. ఈరోజు ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను కోడిగుడ్లు తీసుకొని ఉడికించేసుకున్నానండి. ఉడికించిన తర్వాత పైన పెంకు తీసేసుకొని ఇలా గుడ్లు అనేది ఘాట్లు అనేది పెట్టేసుకుంటున్నాను. కొంతమందికి గుడ్లు ఉడికిపెట్టేటప్పుడు సరిగ్గా పైన అనేది పెంకు సరిగ్గా రాదండి. అలాంటప్పుడు ఒక నిమ్మకాయ చెక్క వేసుకొని గుడ్లు అనేది ఉడికించుకుంటే చక్కగా నీట్గా పెంకు అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా ఘాట్లు పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా కొద్దిగా అల్లం, చున్నులపాయలు, జీడిపప్పు, అలాగే మిరపకాయలు, పచ్చిమిరపకాయలు అండి, కొత్తిమీర. ముందుగా ఒక జార తీసుకొని ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకున్నాను, 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే చిన్న అల్లం ముక్క, ఒక 20 జీడిపప్పు, పచ్చిమిరకాయలు మాత్రం కొంచెం ఎక్కువే వేసానండి. కొంచెం స్పైసీగా ఉంటుంది ఈ రెసిపీ అనేది, చాలా బాగుంటుంది. అవన్నీ మెత్తగా పేస్ట్ అనేది చేసేసాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని తగినంత నూనె వేసుకున్నానండి. దీనికి ఎక్కువ నూనె కూడా పట్టదు, కొంచెం నూనె అయితే సరిపోయిద్ది అనమాట. నేనైతే 4 టేబుల్ స్పూన్లు నూనె వేసుకున్నాను. నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకున్నానండి. ఈ లోపల నేను ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే ఒక టమాటా కూడా. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చపాతీకి బాగుంటుంది, అలాగే జీరా రైసు, బిర్యానీకి, పుల్కాకు కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. గ్రేవీ మాత్రం బాగా చిక్కగా వస్తుంది, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇప్పుడు తాలింపు గింజలు కూడా బాగా వేగినాయండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసేసుకుంటున్నాను. సన్నగా తరుక్కోవాలండి ఉల్లిపాయ అనేది. ఒక టమాటా కూడా తీసుకున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను టమాటాను కూడా. ఇప్పుడైతే కొద్దిగా పసుపు, ఈ ఉల్లిపాయలు కూడా బాగా వేగినాయండి. ఇప్పుడు ముందుగా ఒక టమాటాని కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న చిన్న ముక్కలుగా, ఆ టమాటాని కూడా వేసేసుకొని బాగా నూనెలో మగ్గించేసుకుందాము. ఈ టమాటా కూడా బాగా మగ్గిపోవాలండి ఉల్లిపాయలాగా, అప్పుడే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ అనేది. టమాటాలు కూడా బాగా మగ్గినాయండి. ముందుగా మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి, జీడిపప్పు, ఆ పేస్ట్ కూడా వేసేసుకొని ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము. బాగా కలపాలండి, ఈ పేస్ట్ కూడా బాగా ఉడకాలి. ఇలా కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పు, ధనియాలు, జీలకర్ర పొడి కొంచెం, అలాగే కొద్దిగా గరం మసాలా, కొంచెం కారం. ఇక్కడ మనము
పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదండి. ఇప్పుడు మనము కొద్దిగా కారం అనేది తగ్గించి వేసుకోవాలి. నేనైతే ఒక అర టీ స్పూన్ కారం వేసుకొని ఒక్కసారి కలిపేసుకున్నాను. కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది పోసేసుకుందామండి. కొద్దిగా చిక్కగా ఉంది కదా, కొంచెం వాటర్ అనేది పోసుకుందాము. జారా కడిగిన వాటర్ పోసుకుంటున్నాను నేను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. తింటే మాత్రం వదిలిపెట్టరు, అంత బాగుంటుందండి కర్రీ మాత్రం. ఇప్పుడు నేనైతే ఒక అరకప్పు వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఉడికించేసుకుందాము. ఇప్పుడైతే మూత తీసి ఒక్కసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని తగినంత ఉప్పు వేసుకుందామండి. ఇప్పుడైతే కొద్దిగా ఉప్పు సరిపోలేదు, నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఒక్కసారి కలిపేసుకుందాము. ముందుగా మనము కోడిగుడ్లు ఘాట్లు అనేది పెట్టేసుకున్నాం కదా, ఆ కోడిగుడ్లు కూడా ఇలా వేసేసుకుంటున్నాను. ఈ కోడిగుడ్లు కూడా ఈ గ్రేవీలో బాగా ఉడకాలండి. అప్పుడు ఈ గ్రేవీ అంతా కోడిగుడ్లకు బట్టి మంచి టేస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడైతే మూత పెట్టేసి ఉడికించేసుకుందాం. ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా, కూర అయితే రెడీ అయిపోయింది. డాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ కావాలని అడిగి మరీ అలా తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చల్లేసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్ట్గా ఉండే డాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా తింటమే ఆలస్యం అన్నమాట. ఇంకా మనము సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకుందామండి. నేనైతే ఇప్పుడు చపాతీలో తింటున్నాను. చాలా అంటే చాలా బాగుందండి కర్రీ మాత్రం. టేస్ట్ చేసి మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకే అండి, బాయ్.